మీ అందరికీ కార్తీ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద ఆరు బయట చేపల పులుసు వండుకుందాం. చేపల పులుసుని మనం చాలా ఈజీగా మినిమం ఇంగ్రీడియంట్స్తో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దామా? లోతు తక్కువగా ఉన్న వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి. దానిలో నూనె వేసుకోండి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేపుకోండి. ఇప్పుడు దానిలో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. చేప ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయలో 1/2 స్పూను మెంతిపిండి వేసుకోండి. అది బాగా వేపుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోండి. ముందుగా నేను పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు తీస్తున్నాను. ఆ తీసిన చింతపండు గుజ్జుని వేసుకోండి. మరి కొంచెం నీళ్లు పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బుడగలు రావాలి. అలాంటప్పుడు కరివేపాకును వేసుకోండి. మూత పెట్టుకుని మరి కాసేపు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. గరిట మాత్రం పెట్టకండి. గరిట పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుని కాసేపు ఉడకనివ్వండి. అంతే, చేపల పులుసు మినిమం ఇంగ్రీడియంట్స్తో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.